హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన ర్యాంక్ ఫార్మర్ రేటియర్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వ్యవసాయ భూముల్లో వ్యవసాయ భూమి యొక్క సారాన్ని కాపాడుకోవడం కోసం పచ్చి రొట్ట ఎరువులు అనేది ప్రధానంగా మనం సాగు చేసి దాన్ని నేలలో కలపాల్సి ఉంటుందండి. అందులో భాగంగా జీలుగా, జనుము, పిల్లి పెసర ఇలా రకరకాల పచ్చి రొట్ట ఎరువులు అయితే ఉన్నాయి. మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదండి, ఇది వచ్చి జీలుగా. ఈ జీలుగా అనేది మనం అంటే దమ్ము చేయడానికి ముందు, వరి పొలం వేసేటప్పుడు దమ్ము చేయడానికి ముందు ఒక 20 నుంచి 25 రోజులు ముందు మనం విత్తుకొని ఇలా ఈ వయసు వచ్చిన తర్వాత దీన్ని మనం దమ్ము చేసి కలిపేసినట్టయితే, దుక్కి చేసి కలిపేసినట్టయితే భూమిలోని అది నేల కుళ్ళి భూమి యొక్క సారాన్ని కాపాడుతుందండి. భూమి సారవంతంగా తయారయ్యి పంటలు బాగా పండే అవకాశం అనేది ఉంటుంది. ఈ వీడియోలో మనం ఎన్ని రకాల పచ్చి రొట్ట ఎరువులు మన వ్యవసాయ భూముల్లో పండించుకొని నేలలో కలిపి భూసారాన్ని పెంచుకోవచ్చు అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం వీడియో పూర్తి వరకు అయితే చూడండి. మన వ్యవసాయ పొలంలో ప్రధానంగా పచ్చి రొట్ట ఎరువుల్లో మేలైనవి జనుమండి, జీలుగండి, తర్వాత పిల్లి పెసరండి. ఇవే మేలైనవి ఎందుకనంటే మనకి ఈ జనుము, జీలుగా, పిల్లి పెసర ఇవి వచ్చి మనకి త్వరగా కుళ్ళిపోయే గుణం అయితే ఉంటుంది. ఈ తేలికగా కుళ్ళిపోతాయి అన్నమాట. మనం కట్ చేసిన లేదంటే దమ్ములో కలిపేసిన ఒక 2 నెలలు లోపే, నెల 2 నెలలు లోపే ఇవి మట్టిలో కలిసిపోతాయి అన్నమాట. మురిగిపోయి కలిసిపోతాయి, దుక్కులో కలిసిపోతాయి. తీరిగ్గా కుళ్ళిపోయి భూమిలో కలిసిపోయే గుణం వీటికి బాగా అయితే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒకే రకం కాకుండా ఒక సంవత్సరం జీలుగా, ఒక సంవత్సరం జనుము, ఒక సంవత్సరం పిల్లి పెసర ఇలాగా పంటకి మధ్యలో గ్యాప్ వస్తుంది అండి. గ్యాప్ వచ్చిన సమయంలో మనం విత్తుకొని ఒక 40-50 రోజులు, కనీసం ఒక 30 రోజులని సరే పెంచుకొని వాటిని దమ్ములో కానీ కలయి దున్నేసినట్టయితే అది దున్నిన తర్వాత ఈ కాండవని మొత్తం మట్టిలో కలిసిపోయి భూసారం పెరుగుతుందండి. మీకు ఎక్కువ పిలకలు వస్తాయి, ఎక్కువ దిగుబడి వస్తుంది, బాగుంటుంది అన్నమాట. మీకు సహజంగా ఎరువుకొని వేయాల్సిన అవసరం పెద్దగా ఉండదు, క్రమంగా తగ్గిపోతుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ప్రధాన వ్యవసాయ భూమిలోని మనకి పచ్చి రొట్ట ఎరువులు అనేది సాగు చేసి దాన్ని దున్ని నేల మీద కలపడం వల్ల ఆ నేల సారం అనేది పెరుగుతుంది, భూ యొక్క సారం పెరుగుతుంది, భూమిలో రకరకాల పోషక విలువలు అనేది చేకూరుతాయి అన్నమాట. తర్వాత మనం వేయబోయే పంటకి ఆ పోషక విలువలు అంది భూమి బాగా గుల్లబారి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. తప్పనిసరిగా మీరు రసాయనిక ఎరువులు వాడడమే కాకుండా ఈ జీలుగా ఇవన్నీ కూడా మనకి నేల కలయి దున్నుకొని నేల సారాన్ని సహసిద్ధంగా పెంచుకొని తద్వారా పండించుకొని వచ్చిన ధాన్యం కానీ పప్పు ధాన్యాలు కానీ మనం తినడం వల్ల మనకి ఆరోగ్యం అనేది పర్ఫెక్ట్గా అయితే ఉంటుందండి. ఆల్రెడీ చాలామంది రసాయనిక ఎరువులకి అలవాటు పడి ఉన్నారు కదా, అది సడన్గా మానేయకుండా వాటి మోతాదుని తగ్గించుకుంటూ ఈ జీలుగా, పచ్చి రొట్ట ఎరువులు ఏవైతే ఉన్నాయో జనుము, పిల్లి పెసర ఇలాంటివి వీటిని కూడా భూమిలో కలయి దున్నుకొని వీటి సారాన్ని అంటే వీటి అవశేషాలను భూమిలో ఎక్కువ ఉంచుకోవాలి. మనం ఉంచుకోవడం వల్ల గుల్లబారుతుంది. అలాంటప్పుడు దిగుబడి ఎక్కువ ఉంటుంది కాబట్టి రసాయనిక ఎరువులు వాడాల్సిన అవసరం మనకు తగ్గుతుంది క్రమంగాన. అలాగా క్రమంగా రసాయనిక ఎరువులు తగ్గించుకుంటూ ఈ పచ్చి రొట్ట ఎరువులు భూమిలో కలుపుకొని భూసారాన్ని పెంచుకుంటూ మనం వ్యవసాయం చేసినట్టయితే సహజ సిద్ధమైన పంట కొన్ని సంవత్సరాలకి అంటే 5-6 సంవత్సరాలకి మనకి నేలలో మంచి పోషక విలువలు ఉండి నేల గుల్లబారి అప్పుడు పండించిన పంట ఏదైతే ఉందో పూర్తిగా ఆర్గానిక్ అయితే ఉంటుందండి. అలాగే ఎవరికైతే పశువులు ఉంటాయో ఆ పశువులు ఉన్న వాళ్ళకి పశువుల ఎరువు కూడా సంవత్సరానికి ఒక ఎకరాకి ఒక 5-6 ట్రాక్టర్లు, వీలైతే కనీసం 3 ట్రాక్టర్లు అయినా సరే వేసుకోవాలి. వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఈ జనుము, జీలుగా మీరు ప్రతి సంవత్సరం ప్రతి పంటకి ఇలా భూమిలో కలయి దున్నడం వల్ల భూసారం సహజసిద్ధంగానే పెరుగుతుందండి. అప్పుడు పశువుల ఎరువు కూడా వేసే అవసరం తగ్గిపోతుంది. ఇంకా మనం ప్రధాన పంట వేసే ముందు జీలుగా, జనుము, పిల్లి పెసర ఇవి వేసి దుక్కులో కలయి దున్నేసుకుంటే మనకి భూసారం ఆటోమేటిక్గా పెరుగుతుంది అనమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఆర్గానిక్గా పండిస్తున్నారా లేదంటే మామూలుగా రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడి పండిస్తున్నారా అనేది తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి. ముందు ఫ్యూచర్లో అగ్రికల్చర్ వీడియోస్ కావాలితే ఐ లైక్ అగ్రికల్చర్ వీడియోస్ అని అయితే కామెంట్ అయితే పెట్టండి. నేను తప్పకుండా అగ్రికల్చర్ వీడియోస్ కూడా నేను మిగతా వీడియోలతో పాటు నేను ఎక్కువగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.